నశించిపోయే నాలో నీవు ఎంతో ప్రేమతో ధరించి నశించి ఎంతో ప్రేమతో నిత్యమైన నీ సాక్షమాగు నిత్యమైన నీ సాక్షమాగు రక్షణ భాగ్యము నొసగితివి నీకేమి చెల్లెంతో నా ప్రాణ నిజంగా అర్పిస్తారా? అబద్ధం కదా, అబద్ధికులు నరకుండా ఉండరా? అయితే మిమ్మల్ని అట్లా అనవద్దం కాదు, కానీ సాధకం చేసుకుందాం. మనం అబద్ధం ఆడకుండా దేవుని మాట ప్రకారం, ప్రభు నా కొరకు ప్రాణం పెట్టావు, నీ కొరకు ప్రాణం పెట్టుకుని సిద్ధపరచు, నా చేత కావట్లేదు. అనేక సార్లు వాక్యం వింటున్నా కానీ నన్ను ఉదక స్నానంతో వాక్యమైన ఉదకంతో స్నానం చేయించి పవిత్రపరిచి మీ ప్రక్కన కూర్చోబెట్టి మీరు ఆశిస్తున్నా, కానీ నేను నా మనస్సులో పట్టుకోలేకపోతున్నాను. నేను అయిపోయినాను, క్షమించమని దేవుని పాసంలో ప్రార్థన చేస్తే బాగు చేస్తాడు. తెలిసింది శాపగ్రస్తమైన దానిలో ఏది తెచ్చుకోద్దు, దాన్ని కాల్చివేయండి దేవుడు చెప్పాడు. ఈ శాపగ్రస్తుని పట్టణాన్ని పాడు చేసిన తర్వాత ఈ పట్టణం కట్టించేవాడు శాపగ్రస్తుడగును, వాడి జ్యేష్ఠ కుమారుడు సొచ్చును. ప్రేసోలరా, ఇన్ని మాటలు విన్నటువంటి ఆకాన్ని వెళ్ళి ఆ యొక్క శాపగ్రస్తాన్ని తెచ్చుకున్నాడు. తెలియదా? తెలుసు కూడా తెచ్చుకున్నాడు. ఎంతమంది ఆకాన్ని ఉన్నారు ఇక్కడ, ఎంతమంది శాపగ్రస్తమైన దాని కొరకు ప్రయాసపడుతున్నారు, ఎంతమంది మనుషుల సంతోషం కొరకు దేవుని పాత్రలో ద్రాక్షారసం పోసినారు, దేవుని పాత్రలో అన్ని జనాంగం యొక్క స్వభావాన్ని పోసినారు, అన్ని జనంతో కలిసిపోతూ ఉన్నారు. సహోదరుడా, దేవుడిని బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేట్టు నీకెంతో మేలు. తెలుసుకుందావా సహోదరుడు? అక్కను తెలిసి తెచ్చుకున్నాడు, దాచుకున్నాడు. తెలియకపోతే దాయిడు తెచ్చి గుడారంలో గోయి తీసి గోతిలో పెట్టాడంటే ఎందుకు పెట్టాడు? తెలిసి శాపగ్రస్తం తెలిసిండి కూడా తప్పు చేశాడు. ఎంతమంది ఉన్నాం మన జీవితాల్లో, తెలిసిండి తప్పు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నాం. ప్రేసోలరా, తెలియక తప్పు చేస్తే క్షమింపబడతాం, కానీ తెలిసిండి తప్పు చేస్తే క్షమింపబడతానికి అవకాశం లేదు. నాకు తెలియదు అంటానికి వీల్లేదు. వాక్యం నీ దగ్గర ఒకసారి నీ దగ్గర కదిలింపబడుతుంది. వాక్యం నీ దగ్గరకు వచ్చింది, నీతో మాట్లాడుతుంది. నువ్వు లోపడకపోతే నష్టపోతావు. ఆ కాను అతనే కాదు, తన సంతతి యావత్తు శాపగ్రస్తులైపోయారు, మరణించినారు. అలా మరణించడానికి ఇష్టం లేక ఇవన్నీ దృష్టాంతంలో మన ఈ లోకం ఈ యుగమందులో మనకు బుద్ధి కలుగుటకు అవన్నీ అక్కడ పెట్టినారు. మన బాగు కొరకు, మన మేలు కొరకు ఇవన్నీ పెట్టినా కనుక సోదరా, బహు జాగ్రత్తగా భక్తి కట్టుకుందాము. ఆయన మనల్ని ఎలా చేయాలంటే, ఇప్పుడు 2:84 కీర్తన, సైన్యములకు అధిపతికి యెహోవా, మీ నివాసములు ఎంత రమ్యమైనవి, యెహోవా మందిరములను చూడవలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుతున్నది. జీవమగల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఏమండి దేవుని చూడాలని ఏం చేస్తున్నట్ట? శరీరమే, హృదయమే కాదు, శరీరం కూడా ఆనందంతో కేకలేస్తుంది. ఎప్పుడు చేరేద్ద తేజ గృహమే, ఎప్పుడు కనుక మన మనసు అంతా పైన పెడతాము. దేవుడు మనం ప్రేమించడానికి ప్రక్కన కూర్చోబెట్టుకోవాలి. కనుక ఆయన మందిరం చూడాలి, ఆయన చూడాలి, ఆయనతో ఉండాలి. ఆశతో ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, దయచేసి ప్రతి ఒక్కరు మోకరించండి, మీ మనసులో ప్రార్థన చేయండి. మన తండ్రి అయిన దేవుని దయ, మన ప్రభువైన శ్రీక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ వస్తుంది మనతో. ప్రతి ఒక్కరము ఆయన ప్రేమిస్తూ, ఆయన మన హృదయంలో చేర్చుకుని, ఆయన మాట ప్రకారం జీవిస్తూ, ఆయన రాజ్యంలో వారసులుగా ఉండలాగిన ప్రతి ఒక్కరి మీద ఆత్మను కుమ్మరింపజేసి ప్రతి ఒక్కరిని ఆయన రాజ్యం వారసులుగా ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.